హాయ్ అండి. ఇవాళ ఇక్కడికి వచ్చినటువంటి కనెక్ట్ కట్ తారక రామారావు గారి అభిమానులందరికీ స్వాగతం సుస్వాగతం. సో ఇవాళ కార్యక్రమాన్ని మనం జ్యోతి ప్రజ్వలనతో స్టార్ట్ చేద్దాము. సో దానికి ఇన్వైట్ చేద్దాం మనం అశ్విన్ అట్లూరి గారు, తరణి పరుచూరి గారు, శ్రీనివాస్ గొంది గారు, రామ్ కాజా గారు. కెన్ యూ ప్లీజ్ సో ఇవాళ ఈవెంట్ మనం ఎందుకు చేసుకున్నా కూడా మాట్లాడుకుందాం. 1949లో నందమూరి తారక రామారావు గారు మన దేశం అనే మూవీతో పరిచయం అయ్యారండి. సో ఇప్పటికి ఆ మూవీ తీసి 75 ఇయర్స్ అయింది. సో 75 ఇయర్స్ అంటే మామూలు విషయం కాదండి. సో అందుకే మన వాళ్ళు దాన్ని సినీ వజ్రోత్సవం సెలబ్రేట్ చేస్తున్నారనమాట. అది ఇండియాలో విజయవాడలో చేస్తున్నారు. సో మనం కూడా ఏమాత్రం తగ్గకుండా కనెక్ట్ కట్లో అదే రోజు ఈ వజ్రోత్సవాన్ని సెలబ్రేట్ చేసుకోవాలని డిసైడ్ అయిపోయామండి. సో అందుకే అందరం ఇక్కడ గ్యాదర్ అయ్యాము. ఇంకా మన పుస్తక ఆవిష్కరణ మొదలు పెడదాము. మన అశ్విన్ అట్లూరి గారు ఎన్టీఆర్ లిటరేచర్ అండ్ వెబ్సైట్ కమిటీ వైస్ చైర్మన్. సో ఈయన చేతుల మీదుగా ఫ్రెండ్స్ అందరికీ బుక్స్ డిస్ట్రిబ్యూట్ చేద్దాము. అశ్విన్ గారు మీరు స్టార్ట్ చేయండి. సో మన నందమూరి తారక రామారావు గారి గురించి అశ్విన్ అట్లూరి గారు మాట్లాడతారు. తెలుగు ప్రజల హృదయాలనే విశ్వవిఖ్యాత నట చక్రవర్తి, నిత్య నీరాజనాలు అందుకుంటున్న తెలుగు జాతి ఆత్మగౌరవ నినాద ప్రదాత శ్రీ అన్న నందమూరి తారక రామారావు గారిని స్మరించుకుంటూ ఎన్టీఆర్ సినీ వజ్రోత్సవాల్లో భాగంగా ఆయన సినీ జీవితంలోని ముఖ్య ఘట్టాలని, అద్భుతమైన విశేషాలని సవివరంగా పొందుపరుస్తూ ఎన్టీఆర్ అంతరంగాన్ని ఆవిష్కరిస్తూ సీనియర్ జర్నలిస్టు రచయిత శ్రీ భగీరథ గారు రచించిన గ్రంథం తారక రామం. ఈ గ్రంథాన్ని ఎన్టీఆర్ లిటరేచర్ అండ్ వెబ్సైట్ కమిటీ చైర్మన్ శ్రీ టిడి జనార్దన్ గారు, గౌరవ ముఖ్యమంత్రి శ్రీ నారా చంద్రబాబు నాయుడు గారు, భారత మాజీ ఉపరాష్ట్రపతి శ్రీ వెంకయ్యనాయుడు గారు, భారతీయ జనతా పార్టీ అధ్యక్షురాలు శ్రీమతి పురంధరేశ్వరి గారు సమక్షంలో ఇది రిలీజ్ అయిన సందర్భంగా వారందరికీ కృతజ్ఞతలు తెలియజేస్తూ, అదే సమయంలో అమెరికాలోని కనెక్ట్ కట్ రాష్ట్రంలో మా మహానాడు న్యూ ఇంగ్లాండ్ టీంతో కలిసి మేము రిలీజ్ చేయటం మాకు ఎంతో అదృష్టంగా భావిస్తున్నాం. మహానటుడు ఎన్టీఆర్ నటించిన మొదటి చిత్రం మన దేశం మొదటి అడుగు, మేజర్ చంద్రకాంత్ చివరి అధ్యాయం. ఈ రెండు పేర్ల మధ్య తెలుగు సినీ సామ్రాజ్యంలో సువర్ణాక్షరాలతో లిఖించబడ్డ 75 ఏళ్ల చరిత్ర తారక రామం. సినిమాల్లో తిరుగులేని కథానాయకుడిగా అద్భుతమైన విజయాలు సాధిస్తూ కష్టకాలం ఉన్న ప్రజల కోసం తోటి సహనటునటులతో కలిసి ప్రజలకి ఎన్నోసార్లు సాయం అందించారు ఎన్టీఆర్. దివిసీమ ఉప్పెన, రాయలసీమ తుఫాను, సైనిక సంక్షేమ నిధి, పోలీస్ సంక్షేమ నిధి వంటి విభిన్న కార్యక్రమాలకు విరాళాలు సేకరించి ఎన్నోసార్లు ప్రజల్ని అన్ని అవసరాల్లో ఆదుకున్నారు. తెరపై హీరోగా మాత్రమే కాకుండా తెలుగు ప్రజల జీవితాల్లో అజరామరమైన వ్యక్తిగా ఆయన ఎప్పటికీ నిలిచిపోతారు. రాజకీయాల్లో అధికారం చేపట్టిన నాటి నుంచి ఆయన ఏదైతే చెప్పారో అదే చేసి చూపించారు. తప్పుడు విధానాలు, తప్పించుకునే ధోరణి ఆయన పాలన ఏనాడు దరిచేరనివ్వలేదు. సమాజమే దేవాలయం, పేద ప్రజలే దేవుళ్ళు అని నమ్మి కాషాయ వస్త్రాలు ధరించి ప్రజాక్షేమం అనే దీక్ష బునారు ఎన్టీఆర్. నాయకుడంటే ఎలా ఉండాలో పాలించి చూపించారు. రాజకీయం అనే డిక్షనరీలో తొలి పేజీలో అప్పటికి ఇప్పటికీ అన్న ఎన్టీఆర్దే మొదటి స్థానం. ఆనాడు ఎన్టీఆర్ స్థాపించిన తెలుగుదేశం పార్టీ అప్పటి నుండి ఇప్పటి వరకు రాష్ట్ర రాజకీయాలను, దేశ రాజకీయాలను తిరుగులేని శక్తిగా ఎదిగిందంటే అది అన్న ఎన్టీఆర్ ఏర్పరిచిన పునాదులు, ఆయన తీసుకున్న సాహసోపేతమైన నిర్ణయాలు, ఆయన అమలు చేసిన సంక్షేమ పథకాలే కారణం. మహానటుడిగా, మహానాయకుడిగా తెలుగు ప్రజల గుండెల్లో చిరస్థాయిగా ఇంతింతై వటుడింతై తానంతై నిత్య జ్వలితమైన దివ్య జ్యోతిలో వెలుగొందుతూ తన జీవితాన్ని మొత్తం ప్రజాసేవకు అంకితం చేసిన ఆ మహనీయుడి
కళా రాజకీయ మహాప్రస్థానాన్ని స్మరించుకుంటూ ఆయనకి ఘనంగా నివాళులర్పిద్దాం. జై ఎన్టీఆర్, జై హో ఎన్టీఆర్, జోహార్ ఎన్టీఆర్.